హాయ్ ఫ్రెండ్స్, ఒక యాప్ వల్ల మన అకౌంట్లోంచి 2 కోట్లు పోతే ఎలా ఉంటుందో తెలుసా? ఒక మహిళకి అలాంటి షాకే హైదరాబాద్లో తగిలింది. ఒక ఫోన్లో ఉండే ఒకే ఒక్క సెట్టింగ్ వల్ల అంత పెద్ద ఇష్యూ జరిగిందనమాట. అలాంటిది మీ ఫోన్లో ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అసలు ఈ కథ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేస్తుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫోన్లో ఏదైనా ట్రేడింగ్ యాప్ ఉందా? స్టాక్ మార్కెట్లో ఈజీగా డబ్బులు సంపాదించేద్దామని అనుకుంటున్నారా? ఒక నిమిషం ఆగండి, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీ ఒపీనియన్ మీరు మార్చుకోవచ్చు, లేకుంటే కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. 2 కోట్లు పోవడం అంటే అంత ఈజీ కాదు కదా. సో అసలు ఎలా జరిగింది, వాళ్ళు ఎలా టార్గెట్ చేస్తారు, వాళ్ళు ఆ స్కామ్లోకి మీరు ఎలా ట్రాప్లో పడతారు అనేది క్లియర్గా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు ఒక పెద్ద స్కామ్ని అయితే వాళ్ళు బయట పెట్టడం జరిగింది. హైదరాబాద్కి చెందిన ఒక అమ్మాయి తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక యాడ్ కనిపించింది. స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే ఇంత ట్రిపుల్ అవుతాయి, డబల్ అవుతాయి అని పెట్టింది. జనరల్గా మనుషులకు నాకు ఆశ ఉంటుంది డెఫినెట్లీ. ఈజీ వేలో మనీ సంపాదించాలంటే ఇంకొంచెం ముందుకు వెళ్తారు. దట్టు స్టాక్ మార్కెట్ అంటే కొంచెం ట్రస్ట్ పడితే ఇప్పుడున్న పెద్ద పెద్ద వాళ్ళందరూ ఫినాన్షియల్గా ఎలా చేయాలి అనుకున్నప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటుంటారు కాబట్టి ఓకే. స్టాక్ మార్కెట్ గురించి దానికి ఈజీగా మనీ డబల్ ట్రిపుల్ చేసుకోవచ్చు అన్నప్పుడు ఎవరైనా కానీ అది కొంచెం ట్రస్టెడ్ సోర్సే కాబట్టి, లైక్ ట్రస్టెడ్ వర్తే కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది చాలా మంది ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు. ఓకే, ఇన్వాల్వ్ అవుదాము, పెడదాము అనుకుంటా ఉంటారు. అదే కొంప ముంచిందనమాట. సరాసరి 2 కోట్ల రూపాయలు నష్టం వచ్చేలా చేశారు. అసలు ఏం జరిగిందంటే ఆమె ఒక వాట్సాప్ గ్రూప్లోకి లేదా ఒక టెలిగ్రామ్ గ్రూప్లోకి ఆమెను జాయిన్ చేశారు. టెలిగ్రామ్ గ్రూప్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే చాలా మంది ఉంటారు ఆబ్వియస్లీ. అలా ఉన్నప్పుడు ఏంది, వాళ్ళు కూడా చాలా ఫేక్ స్క్రీన్ షాట్లు పెట్టారు. మాకు ఇంత వచ్చింది అన్నప్పుడు ఆబ్వియస్లీ ఆమె కూడా చూసింది. ఆమె చేత ఒక యాప్ కూడా డౌన్లోడ్ చేయించారు. ఈ మధ్య మనం పేర్లు వింటూనే ఉన్నాం, క్యాప్ స్టోనిన్ కానీ ఇలాంటి కొన్ని పేర్లు ఉంటాం, ఫ్రాడ్ కొన్ని యాప్స్ వింటూనే ఉన్నాం. అలాంటి యాప్ ఒకటి డౌన్లోడ్ చేయించుకున్నారు ఆమె చేత. ఆమె చేత ఒక యాప్ డౌన్లోడ్ చేయించారు. ఆమె చేత చిన్న మొత్తాలు డబ్బులు పెట్టించారు, దానికి లాభాలు చూపిస్తానే ఉన్నారు. ఆమె కూడా నమ్మేసింది. మిగిలిన వాళ్ళు కూడా అలాగే ఇంకొంచెం ఎక్కువగా వాళ్ళు పెద్ద పెద్ద అమౌంట్స్ తోటి స్క్రీన్ షాట్లు పెట్టడం చూసిన తర్వాత ఏమి కూడా కొంచెంగా తను ఇన్వెస్ట్ చేసే అమౌంట్ కొంచెం పెంచుకుంటూ వెళ్ళి కొంచెంగా 2 కోట్ల రూపాయలు అనేది ఆ యాప్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆమెకు అసలు నిజం తెలిసిందనమాట, ఏం జరిగింది అనేది మీరు కనిపిస్తుంది కదా. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు ఎలా స్కామ్ జరుగుతుంది అనేది ఇక్కడ మీకు ఈజీగా అర్థమయ్యేలా నేను చెప్తాను. జాగ్రత్తగా చూడండి. వాట్సాప్ గ్రూప్లో ఫేక్ మెసేజ్లు వస్తూ ఉంటాయి. మన నెంబర్స్ ఎక్కడెక్కడో మనం ఇస్తూనే ఉంటాము. ఆ నెంబర్స్ ఆబ్వియస్లీ డేటా స్కామ్ అనేది జరుగుతూ ఉంటుంది, డేటా అనేది సెల్లింగ్ జరుగుతూ ఉంటుంది. మన నెంబర్ ఎవడెవడికో వెళ్తూ ఉంటుంది, మనకి ఎక్కడెక్కడి నుంచో మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఈమెయిల్స్కి వచ్చేవి, ఇప్పుడు డైరెక్ట్గా ఫోన్ నెంబర్కి త్రూ వాట్సాప్కి వచ్చేస్తూ ఉన్నాయి. బల్క్లో మెసేజ్లు కొట్టేస్తూ ఉంటారు వాళ్ళు. అలా చేసినప్పుడు ఏమైంది అంటే ఫస్ట్ వాట్సాప్కి మనకి ఫేక్ మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్క్రీన్లో ఏం జరిగిందంటే గూగుల్ ప్లే స్టోర్లో లేని ఒక యాప్ అనమాట. అది గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్లో యాప్స్ ఉండాలంటే దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే ఆ గూగుల్ క్రోమ్లో దొరుకుతూ ఉంటాయి అనమాట. గూగుల్ స్టోర్లో ఉండాలన్నమాట. ఆ లింక్స్ ఉంటాయి అనమాట, ఏపీకే లింక్స్ అని అంటారు వాటిని. అలాంటి లింక్స్ మనం ఏమైనా డౌన్లోడ్ చేసుకుంటా వేరే వాళ్ళు ఆ లింక్స్ పంపించినా కూడా మనం జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేస్తేనే కొన్నిసార్లు మన మొబైల్ హ్యాక్ అయిపోతుంది. మన దాంట్లో నుంచి డబ్బులు పోతూ ఉంటాయి. ఇలాంటిది ఏంటంటే అలాంటి ఏపీకే లింక్ ఒకటి ఇస్తారు అనమాట. దాన్ని డౌన్లోడ్ చేసుకోమంటారు. దాంట్లో మన ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో పెట్టాలి. ఆబ్వియస్లీ మన పాన్ కార్డు, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ మనం అక్కడ అప్లోడ్ చేయాలి, డెఫినెట్గా అప్లోడ్ చేయాలి. అదొక డేటా స్కామ్. దాంతోపాటు డబ్బులు కూడా నష్టపోతాం మనం. ఓకేనా? ఇది సెకండ్ స్టెప్. మొబైల్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో మనం డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ స్క్రీన్ అనేది డబ్బులు వెళ్తున్నాయా లేదన్నప్పుడు ఆ స్క్రీన్ అనేది పైకి చూపిస్తూ ఉంటుంది అనమాట. యారో మార్క్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత మన గ్రో రేట్ అనేది హైలో చూపిస్తుంటే మనం ఏమనుకుంటాం, అబ్బా మన ఇన్వెస్ట్మెంట్ అనేది డబుల్ అవుతుంది, మన ఇన్వెస్ట్మెంట్ అనేది మంచి ప్రాఫిట్ వెంచర్లోనే వెళ్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం. అది కూడా ఒక సెట్టింగ్కి అని మన డబ్బులు పోయిన దాకా మనకు తెలియదు అనమాట. రీసెంట్గా ఎవరైతే 2 కోట్ల రూపాయలు నష్టపోయారో ఆవిడకి తర్వాత ఆలస్యంగా తెలిసింది. ఆమె చెప్పిన మాటలో నేనంతా. ఎప్పుడైతే మనం ఒక సర్టెన్ అమౌంట్ వచ్చిన తర్వాత మనకి చూపించిన తర్వాత మనం పెట్టిన దానికి డబల్ ట్రిపుల్ లేకుంటే ఇంకొంచెం రేట్లు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10,000 పెట్టిన తర్వాత ఒక 50,000 30,000 చూపించిన తర్వాత మనం ఏమనుకుంటాం, విత్డ్రా చేయాలని అనుకుంటాం. విత్డ్రా చేయాలి అనుకున్నప్పుడు విత్డ్రా మీద మనం క్లిక్ చేసినప్పుడు అక్కడ ఎర్రర్ రావడమో లేకుంటే ఆ విత్డ్రాది బఫర్ అవటమో జరుగుతూ ఉంటుంది. అలా జరిగితే పర్లేదు, సరే పెట్టిన డబ్బులు ఏదో పెట్టాము పోయాయి అని అనుకోవచ్చు. కొన్నిసార్లు ఏమైందంటే పెయిడ్ ట్యాక్స్ అంటుంది, అంటే ఎర్లీ ట్యాక్స్ పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10,000 పెట్టాము, మనకు 50,000 వచ్చింది. 50,000 మనం ఎంతో కొంత ట్యాక్స్ అమౌంట్ పే చేస్తే ఆ అమౌంట్ రిలీజ్ అయితే 50,000కి ఎంతైతే ట్యాక్స్ అమౌంట్ ఉంటుందో ఆ ట్యాక్స్ అమౌంట్ మనం పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అలా పే చేసినప్పుడు ఏదైతే మనకి విత్డ్రా చేసుకోవాలి అమౌంట్, ఆ అమౌంట్ని మనం విత్డ్రా చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఏమైంది, ఆబ్వియస్లీ మనం సరే చిన్న అమౌంట్ ట్యాక్స్ అమౌంట్ ఉంటుంది, పెద్ద అమౌంట్ అక్కడ విత్డ్రా చేసుకునే అమౌంట్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఒక 50,000కి 5,000 కడతాం. అలాంటి ఒక 10 లక్షలకు 1 లక్ష, అలా 1 కోటి రూపాయలకు 10 లక్షలు మనం కట్టాలనుకున్న మనం కట్టేస్తాం.
సరే మనకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా అని అనుకుంటాం. సో అలాంటప్పుడు పే ట్యాక్స్ అని చూపిస్తుంది, మనం అక్కడ ట్యాక్స్ కట్టేస్తాము. దాని తర్వాత ఏమీ ఉండదు, మళ్ళీ యాప్ డైరెక్ట్గా క్రాష్ అయిపోతే యాప్లోంచి మనం ఎగ్జిట్ అయిపోతాం మనకు తెలియకుండా మనమే. సో ఇలా జరుగుతూ ఉంటుంది. తర్వాత యాప్ ఓపెన్ చేయాలనుకుంటే యాప్ ఓపెన్ కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఆవిడ ఫేస్ చేశారనమాట. సో నేను ఏం చెప్తానంటే ఇలాంటి లింక్స్ ఏమైనా వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. అలా ఫేక్ యాప్స్లోకి మీరు ఎవరైనా వెళ్ళి సో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్వెస్ట్ చేయొద్దు. సో కొన్ని ట్రస్టెడ్ యాప్స్ ఉంటాయి. సో లైక్ చాలా మార్కెట్లో చాలా ట్రస్టెడ్ యాప్స్ ఉన్నాయి. మీకు నిజంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే సో చాలా పెద్ద స్టాక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో వాళ్ళు కొన్ని యాప్స్ సజెస్ట్ చేస్తుంటారు. అండ్ మీకు గవర్నమెంట్ సజెస్ట్ చేసిన కొన్ని యాప్స్ కూడా ఉంటాయన్నమాట. సో వాటిలోకి వెళ్ళి మీరు ట్రేడ్ చేయటం కానీ, లేకుంటే మీకు స్టాక్ మార్కెట్లో కానీ మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం కానీ అలాంటి వాటిలో మీరు చేయండి. సో ఇలాంటి ఫేక్ ట్రస్ట్ వర్తి కానివి ఏవైనా యాప్స్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి దాంట్లో మనకి గ్రో చూపిస్తున్నారు అంటే అది పక్కా ఫేక్. పెట్టిన వెంటనే 10 రోజులకి మన అమౌంట్ గ్రో అవుతుంది అంటే పక్కా ఫేక్ అని అర్థం. సో స్టాక్ మార్కెట్లో మనం డబ్బులు పెట్టామంటే లాంగ్ టర్మ్లో మన అమౌంట్ అనేది గ్రో అవుతుంది. సో విత్ ఇన్ ద షార్ట్ టర్మ్ ఒక రోజుకి ఈ రోజు డబ్బులు పెడితే రేపు పొద్దున 10,000 కాస్త 30,000 అయ్యి లక్ష కాస్త 3 లక్షలు అవుతుంది అంటే సమ్వేర్ మనం ఎక్కడో మోసపోతున్నాం అని చెప్పి మనం గ్రహించాలి అప్పుడే. సో డబ్బు మీద ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది, బట్ ఉన్న డబ్బుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ ఆలోచన కూడా మనకు ఉండాలి అని చెప్పి మనకి ఇప్పుడు అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఏంటంటే సో స్టాక్ మార్కెట్లో ఏ రోజుకి ఆ రోజు ఈ రోజు పొద్దున్న డబ్బులు పెడితే రేపు రోజు నైట్కో రేపు పొద్దునకో ఎవరు కోటేశ్వర్లు కారు. ఓకేనా? అవన్నీ ఫేక్ ఉంటాయి, ఫ్రాడ్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయండి. షార్ట్ టర్మ్కి 2 రోజులకో 3 రోజులకో విత్ ఇన్ ద మంత్ సో మీకు ప్రాఫిట్ చూపిస్తామా అనుకుంటే అలాంటి వాటిని నమ్మొద్దు దయచేసి. ఓకేనా? సో ఇది ఫస్ట్. ప్లే స్టోర్లో లేదా యాప్ స్టోర్లో లేని యాప్స్ని దయచేసి ఇన్స్టాల్ చేసుకోవద్దు. ఒకవేళ ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే సో అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. సో ఇన్స్టాల్ చేసుకోవద్దు, ఎంత డబ్బులు వస్తున్నాయి అన్నకు చెప్పినా కూడా. ఇండియాలో ట్రేడింగ్ చేయాలంటే సో సెబీ ఉంటుంది. సో సెబీ గుర్తించిన కొన్ని ట్రస్టెడ్ యాప్స్ని మాత్రమే మనం యూజ్ చేయాలి. సో వాటిలోనే మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో అదొకసారి జాగ్రత్తగా గమనించుకోండి. ఈ విషయాన్ని సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోండి. సో ఇలా ఎవరైనా ట్రస్టెడ్ సోర్సెస్ లేని యాప్స్లో కానీ లేకుంటే ట్రస్టెడ్ వర్తి కానీ సో సైట్స్లో నుంచి కానీ డౌన్లోడ్ చేసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండడం కోసం ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. సో వీడియో లాస్ట్ వరకు చూడాలంటే చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ సో అవేర్నెస్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో అదనమాట సంగతి. ఇలాంటి మోసాలు మీకు ఎక్కడైనా జరుగుతున్నా లేకపోతే మీకు అలా మోసపోతున్నా అని మీకు అనిపించినా సో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదో ఉందో 1930కి ఆ నెంబర్కి కాల్ చేయండి. సో మీరు మోసపోకుండా మీకు మీరే ఇనిషియేట్ తీసుకోవాలి. సో అలాంటి అవేర్నెస్ మీలో కలగాలి అంటే సో ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. సో అదనమాట సంగతి. అంటే జై హింద్.